సో మనం ప్రీవియస్ క్లాస్లో డిఫాల్ట్ రౌట్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం కదా. అంటే డిఫాల్ట్ రౌట్ మనం ఎక్కడ మేజర్గా కాన్ఫిగర్ చేసినామంటే ఎక్కడైతే మనకు స్టబ్ రౌటర్ ఉంటుందో అంటే ఓన్లీ వన్ అప్ స్ట్రీమ్ లింక్ ఉంటుందో సో అక్కడ కాన్ఫిగర్ చేసినాం. ఇంకొక సిచ్యువేషన్లో ఎక్కడ కాన్ఫిగర్ చేసినామంటే మన నెట్వర్క్లో చివరాకర్ రౌటర్ అంటే ఎడ్జ్ రౌటర్ అనుకున్నాం కదా, ఆ ఎడ్జ్ రౌటర్ నుంచి మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్ చేయడానికి అప్పుడు రాసిన రౌట్ ఏంటంటే డిఫాల్ట్ రౌట్ అనేది నేర్చుకున్నాం. సో నీకు అన్నోన్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు అంటే ఎగ్జాక్ట్ పాత్ తెలియనప్పుడు ఆ డెస్టినేషన్కి వెళ్ళడానికి అప్పుడు మనం డిఫాల్ట్ రౌట్ రాస్తాం అనేది నేర్చుకున్నాం. సో దానికి మనం యూజ్ చేసిన కమాండ్ ఏంది, ఐపీ రౌట్ అని. అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా నెక్స్ట్ టాప్ ఐడి ఇస్తే అట్లా బొమ్మని చెప్పుకున్నామండి. అంటే థింక్ ఏ డిఫాల్ట్ రౌట్ లైక్ ఏ ఫాల్ బ్యాక్ ఆర్ ప్లాన్ బి అన్నప్పుడు ఎప్పుడు ప్లాన్ ఏ అనేది మెయిన్ ప్లాన్ లేనప్పుడు ప్లాన్ బి. అది ఎలాంటి సిచ్యువేషన్, వెన్ యువర్ రౌటర్ డస్ నాట్ నో ది ఎగ్జాక్ట్ పాత్ టు ఏ డెస్టినేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో అది స్టబ్ రౌటర్ అయినప్పుడు ఎడ్జ్ రౌటర్ నుంచి ఐఎస్పీకి కనెక్ట్ చేయడానికి మాత్రమే మనం వాడినాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రౌటర్ ఉంది. సో ఇట్లా మనకు మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రౌటర్లు ఉన్నాయనుకుందాం ఈ ఏరియాలో. ఇప్పుడు నా రౌటర్కి నేను నా రౌటర్ డేటాబేస్లో నేనేం చెప్పాలబ్బా, సో ఈ 100 రౌటర్లో అంటే లేదంటే 100 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి ఏది మన రౌటర్ నుంచి. ప్రతి నెట్వర్క్ గురించి నా డేటాబేస్ లోపల ఉండాలా, ఉంటేనే కదా ఆ 100 నెట్వర్క్లో ఏ నెట్వర్క్ అన్నా నేను వెళ్తా. అంటే నేను మాన్యువల్ రౌట్ రాయాలంటే ఎన్ని ఐపీ రౌట్ కమాండ్స్ రాయాలి, 100 రౌట్లు రాయాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నువ్వేమనుకోవాలంటే స్టబ్ రౌటర్ ఎడ్జ్ రౌటర్ ఐఎస్పీకే కాకుండా నీకు ఫర్ ఎగ్జాంపుల్ నా నెట్వర్క్లో 100 రౌటర్లు ఉంటే 100 రౌటర్లకి నేను డిఫాల్ట్ రౌటర్ రాసుకుంటే సరిపోతుంది కదా. పోతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో డిఫాల్ట్ రౌట్ అనేది గ్రేట్, ఎలాంటి సిచ్యువేషన్లో డిఫాల్ట్ రౌట్ అనేది పనికిరాదు, అది మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుందా? సో దీని గురించి ఒక క్లారిటీ మనకు వచ్చిన తర్వాత అప్పుడు మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. మాన్యువల్ అని ఒకటి చెప్పుకున్నాం. సో ఇన్ని రోజుల క్లాసెస్లో మనం మాన్యువల్ రౌటింగ్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో లాస్ట్ ఒక 5 to 6 క్లాసెస్లో దాని గురించే కాన్సన్ట్రేషన్ చేసినాం. నౌ దిస్ ఈజ్ ద టైమ్ టు గో అండ్ లర్న్ ది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. అంటే ఫస్ట్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎందుకు పోవాలంటే ఫస్ట్ డిఫాల్ట్ రౌటింగ్ ఎక్కడ తోపు, సో ఎక్కడ ప్రాబ్లం వస్తాయో తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం కన్నా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ నేర్చుకున్నామంటే అప్పుడు కాన్సెప్ట్ అనేది మనకు మంచిగా అర్థమవుతుంది, రైట్? సో జనరల్గా ఎప్పుడు డిఫాల్ట్ రౌట్ యూజ్ చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యు ఆర్ ఎట్ హోమ్, రైట్, అండ్ యు ఆర్ ట్రయింగ్ టు ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్లో ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాం, రైట్? అంటే ఇక్కడ నెట్వర్క్ సెటప్ ఎట్లుందంటే నువ్వు ఏదో ఒక రౌటర్ పర్చేజ్ చేసినావు అనుకుందాం, రైట్? ఆ రౌటర్ నుంచి నీకేమొస్తుంది, ఆటోమేటిక్గా డిఎస్సిపి రిలీజ్ అవుతుంది కదా. అంటే ఆటోమేటిక్గా నీ మొబైల్కి ఐఎస్ఎస్ఐడి పాస్వర్డ్ కొట్టినావంటే నీకు ఐపీ అడ్రస్ నెట్ అనేది వస్తుంది, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, నాకు ఎవడైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు కదా, జియోడో లేదంటే యాక్ట్ ఫైబరోడో సమ్ XYZ ఉంటారు కదా. సో వానికి ఇక్కడ నేను డిఫాల్ట్ రౌట్ అని రాసిన, అంతే కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇక్కడికి వెళ్ళలేదంటే డిఫాల్ట్ రౌట్ లేదనుకుందాం. సో ఈ రౌటర్ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి. ఐఎస్పీ నుంచి మనకు మల్టిపుల్ రౌట్స్ లేదంటే మల్టిపుల్ రౌటర్స్ అట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉండి ఫైనల్గా నీకు జొమాటో ఉందనుకుందాం, రైట్? సో జొమాటో ఉంది, ఇంకొక దగ్గర స్విగ్గీ అనేది ఇంకొక నెట్వర్క్లో ఉందనుకుందాం. ఇప్పుడు నీ ఫైనల్ గోల్ ఏంది, నీ మొబైల్ నుంచి ఈ సర్వర్ లోపలికి వెళ్ళి ఇదేదో ఒక నెట్వర్క్లో ఉండే ఒక సిస్టంలో ఇది ఒక ఐపీ అడ్రస్, అక్కడికి వెళ్ళి నువ్వు ఫుడ్ అనేది ఆర్డర్ చేయాలి. కానీ ఫస్ట్ నువ్వైతే నీ హోమ్లో ఉండే రౌటర్కి వెళ్ళాలి కదా. ఈ రౌటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఏం చెక్ చేస్తుంది బ్రదర్, డేటాబేస్ని మనం ఏమని చెప్తాం, రౌటింగ్ టేబుల్ అని చెప్తాం. ఈ రౌటింగ్ టేబుల్లో ఈ జొమాటో అనేది ఎక్కడుందో ఆ నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలా. మరి నీకు తెలుసా, అది తెలియనప్పుడు ఏం చేస్తావు, తెలిస్తే ఓకే కాన్ఫిగర్ చేసుకో, తెలియదంటే ఏం చేయొచ్చు, నాకు తెలియదని నువ్వు కామ్గా అయిపోయినావు అనుకో, నువ్వు జొమాటోకి స్విగ్గీకి పోలేవు, నువ్వు ఫుడ్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేవు. అర్థమవుతుందా? కానీ మనం ప్రతి నెట్వర్క్ ఎక్కడుందో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం, హోమ్ రౌటర్లో లేదు. సింపుల్ కమాండ్ రాస్తున్నాం, ఏమని, అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా జస్ట్ నువ్వు ఐఎస్పీకి వెళ్ళిపో, ఐఎస్పీ నుంచి అది ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయి ఉంటుంది, సో అది చేసుకుంటుంది అని చెప్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసినాం, డిఫాల్ట్ రౌట్ అనేది రాసినాం. చూడు, యూ డోంట్ నీడ్ టు నో వేర్ ఎవ్రీ రెస్టారెంట్ సర్వర్, రైట్? యూ జస్ట్ రిలై ఆన్ ది యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అర్థమవుతుందా? యువర్ డిఫాల్ట్ రౌట్ టెల్స్ యువర్ రౌటర్ సెండ్ ఆల్ అన్నోన్ ట్రాఫిక్ టు ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ దే విల్ హ్యాండిల్ ది రెస్ట్, రైట్? సో ఇప్పుడు డిఫాల్ట్ రౌట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, గ్రేట్ అంటే యూ హ్యావ్ ఏ స్మాల్ నెట్వర్క్ లైక్ ఇప్పుడు హోమ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లేదంటే ఒక చిన్న ఆఫీస్ ఉన్నప్పుడు, రైట్? అలాంటి సిచ్యువేషన్లో ఇట్ వర్క్స్ ఫైన్.
యూ డోంట్ నీడ్ టు మేనేజ్ ది ట్రాఫిక్ బిట్వీన్ మెనీ డిఫరెంట్ నెట్వర్క్స్. అంటే వీటికంతా రౌటర్లు రాసుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ యువర్ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ టు ది సింగిల్ నెక్స్ట్ ఆర్ నథింగ్ బట్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంతే కదా, ఇట్లకి వెళ్ళిపోతే ఇది చూసుకుంటాడు. కానీ నీ రౌటర్ నుంచి ఇట్లా మల్టిపుల్ పాస్ ఉన్నాయనుకో, నువ్వు స్టిల్ నేను డిఫాల్ట్ రౌటే రాసుకుంటా అంటే పప్పులో కాలేసినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇది డిఫాల్ట్ రౌట్ అనేది ఎక్కడ పనికి వస్తుందని నేర్చుకున్నావు. ఇప్పుడు అసలు డిఫాల్ట్ రౌట్ వల్ల ప్రాబ్లం ఏముందో తెలుసుకున్నావు అనుకో, అప్పుడు మనం ఎందుకు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్కి పోవాలనే దాని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. Now we'll try to understand what is the limitation of the default route. Now here we have the challenges. So default routes are like a blunt tool. They can't make intelligent decision. Remember this point. They can't make the intelligent decisions. అన్న ఇంటెలిజెంట్ డెసిషన్ అంటే ఏంటంటే నవ్ యూల్ ట్రై టు అండర్స్టాండ్, రైట్? సో ఇప్పుడు నేను సిచ్యువేషన్ ఏందనుకుంటున్నానంటే, డిఫాల్ట్ రౌట్ అనేది మనం రియల్ టైంలో ఎడ్జ్ రౌటర్కి స్టబ్ రౌటర్కి రాస్తాం. బట్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నా నెట్వర్క్లో కొంత రౌటర్లు ఉన్నాయబ్బా, 100 రౌటర్లకి నేను డిఫాల్ట్ రౌటే రాసుకుంటా కదా. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకొకటి ఫార్వర్డ్ చేస్తుంది, ఆ రౌటర్ ఇంకొక రౌటర్కి అట్లా వెళ్ళిపోతుంది కదబ్బా. మళ్ళీ నేను డైనమిక్ రౌటింగ్ ఏంటి ప్రోటోకాల్స్ ఎందుకు నేర్చుకోవాలగా అబ్బా అని నీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పడానికే మనము ఇది అంటే ఇప్పుడు మెయిన్ అజెండా అనేది దీని గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ ఏ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ గోస్ డౌన్, యువర్ రౌటర్ వోంట్ నో హౌ టు అడాప్ట్. అంటే సింపుల్ అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హోమ్ రౌటర్ ఉందనుకుందాం. అట్లా నెట్వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 98th రౌటర్ అని ఒకటి ఉందనుకుందాం, ఇంకొకటి 99వ రౌటర్, అట్లా ఫైనల్గా నాకు 100 రౌటర్స్ ఉన్నాయి అనుకుందాం. అట్లా కనెక్ట్ అయింది అనుకుందాం. ఇది ఒక పాత్ అనే ఉండదు కదా, రియల్ టైంలో మల్టిపుల్ పాత్స్ కూడా ఉంటాయి. ఇట్లా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి ఇది అనుకుందాం. అంటే ఇది నా సోర్స్ అనుకుందాం, ఇది డెస్టినేషన్ అనుకుందాం. ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ రౌట్ ఏమని రాస్తావు బ్రదర్? ఏ నుంచి ఈ రౌటర్కి ఏమని చెప్తావు, అరే నువ్వు వేడికి వెళ్ళిపో ఇది చూసుకుంటుంది అని చెప్తావు. వీడికి ఏమని చెప్తావు, అరే నువ్వు వేడికి వెళ్ళిపో ఇది చూసుకుంటుంది అంటావు. అట్లా ఒకదానికి చెప్పుకుంటూ వెళ్తే ఫైనల్గా నువ్వు డెస్టినేషన్కి రీచ్ అవుతావు. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్ ఈ సిచ్యువేషన్లో. కానీ ఇక్కడ చూడు, వాట్ ఇఫ్ వన్ పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ గోస్ డౌన్, యువర్ రౌటర్ వోంట్ నో హౌ టు అడాప్ట్. అంటే మీనింగ్ ఏంది, నువ్వు ఏడికి పోతే రే వీడి దగ్గరికి పోతే వీడికి ఇచ్చే అని చెప్తావు, వీడి దగ్గరికి పోతే వీడికి ఇచ్చే అని చెప్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందిని మారుకుంటా పోయింది అనుకుందాం సక్సెస్ఫుల్గా. ఈ 98 to 99 రౌటర్ ఉంది కదా, అంటే ఇది 1 2 3 అట్లా. సో ఈ లింక్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఈ 98 వాడికి నువ్వేమని నేర్పించినావు, 99 వాడికి డెలివరీ చేయమని చెప్పినావు, వాడి డెస్టినేషన్కి తీసుకుపోతాడని చెప్పినావు. ఇప్పుడు లింక్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇంత దూరం వచ్చిందంతా వృధా అయిపోయినట్టు. అర్థమవుతుందా? మళ్ళీ నువ్వు ఇట్లా కాన్ఫిగర్ చేసుకుంటా కూర్చోవాలి డిఫాల్ట్ ఫ్లోటింగ్ రౌటర్. ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ఇట్లా ఉంటుంది. అట్లా ఒక్క నెట్వర్క్కి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీ టు రీచ్ దట్ పర్టికులర్ నెట్వర్క్. ఇప్పుడు నీ డిఫాల్ట్ రౌట్ పనికి వస్తుందా? స్మాల్ ఉన్నప్పుడు ఓకే, లార్జర్ నెట్వర్క్ ఉన్నప్పుడు పనికి వస్తుందా? పనికిరాదు. ఎందుకు? యువర్ రౌటర్ వోంట్ నో హౌ టు అడాప్ట్. అంటే నువ్వు ఇట్లా కాన్ఫిగర్ చేసినావు భయ్యా ఓకే, బట్ ఇది ఫెయిల్ అయితే ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌట్ తీసుకొని వెళ్తుందా? వెళ్ళనప్పుడు నువ్వు ఎన్ని రౌటర్లని కాన్ఫిగర్ చేస్తా కూర్చుంటావు, ఎక్కడ ట్రబుల్ షూట్ వచ్చిందని చెక్ చేస్తావు. ఇదన్నీ పాసిబుల్ కదా. ఆ ట్రబుల్ షూట్ చేసి దాన్ని అప్ చేసి ఆ తర్వాత మళ్ళీ లింక్ పంపించాలి, డేటా ఎక్స్చేంజ్ చేయాలంటే మనకి ఈరోజు ఇంటర్నెట్ అనేది ఇంత స్పీడ్గా రాదు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ప్రాబ్లమ్ విత్ ది default route. So in this case default route is not great. That point you need to remember. Next ఇంకొకటి చూద్దాం. What if there are multiple routes to the same destination? అంటే ఇది సోర్సు ఇది డెస్టినేషన్ అనుకున్నాం కదా, దీనికి ఈ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఇదొక పాత అట్లా వందల వేల పాత్స్ ఉంటాయి కదా ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి పోనికి. అండ్ వన్ ఈజ్ ఫాస్టర్ ఆర్ మోర్ రిలయబుల్. అంటే మీనింగ్ ఏంటంటే, వాట్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ మల్టిపుల్ రౌటర్స్ టు ది సేమ్ డెస్టినేషన్ అండ్ వన్ ఈజ్ ఫాస్టర్ ఆర్ మోర్ రిలయబుల్. అంటే ఇప్పుడు మనకు డిఫాల్ట్ రౌట్ గురించి ఇక్కడ వరకు మనకేం తెలిసినామంటే డెస్టినేషన్కి ఎట్టబోవాలి మాత్రమే తెలుసు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టర్ అనుకుందాం, అంటే నువ్వు మాన్యువల్గా కాన్ఫిగర్ చేసినావు కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్ళినావు అనుకో 100 Mbps స్పీడ్తో డేటా తీసుకుంటూ పోతుంది అనుకుందాం. ఇవన్నీ 100 Mbps లింక్స్ అనుకుందాం. ఒకవేళ నువ్వు ఇట్లా కాన్ఫిగర్ చేసి పారుతోపినావు అనుకో డిఫాల్ట్ రౌట్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 Gbps లింక్ అనుకో. అంటే ఇప్పుడు ఎక్కడ డేటా ఎక్స్చేంజ్ అనేది ఫాస్టర్ జరుగుతుంది, ఇట్లా పోతే దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ స్లోయర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మనకు కేటగరైజేషన్. ఇది ఫాస్ట్ లింక్, ఇది స్లో లింక్, దీంట్లో రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంది, ఇన్ కేస్ ప్యాకెట్ లాస్ట్ అయితే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, సెక్యూర్ కమ్యూనికేషన్ అన్నట్టు ఈ డిఫాల్ట్ రౌటింగ్లో ఆ కాన్సెప్ట్ అనేవి ఎక్కడ ఉండవు. అర్థమవుతుందా? సో ఈ 2 సిచ్యువేషన్స్ అడ్రస్ చేయలేనప్పుడు ఈ డిఫాల్ట్ రౌట్ నువ్వు కాన్ఫిగర్ చేసినా నా టైం వేస్ట్.
అర్థమవుతుందా? సో డిఫాల్ట్ రౌట్ అనేది ఎప్పుడు మనకి వస్తుందంటే ఓన్లీ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ ఇప్పుడు మనకు వస్తుందండి స్మాల్ నెట్వర్క్స్. బట్ యాజ్ యువర్ నెట్వర్క్స్ బికమ్ మోర్ కాంప్లెక్స్ దెన్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. అర్థమవుతుందా? సో ఈ 2 ప్రాబ్లమ్స్ అని అడ్రస్ చేయడానికి డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఎస్ దట్ విల్ అడ్రస్ దోస్ 2 ప్రాబ్లమ్స్, రైట్? సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ వై లెర్నింగ్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి మనకు డిఫరెంట్ ఉంటాయి. ఒకటి ఆర్ఐపి, ఓఎస్పిఎఫ్, బీజీపీ, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వెన్ సిచ్యువేషన్ కమ్స్ వీల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అండి, రైట్? ఇన్ రియల్ టైం మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాలే రాస్తాం ఎప్పుడు మన అటానమస్ సిస్టంలో కానీ మన నెట్వర్క్స్లో కానీ మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, రైట్? ఏదో ఒక ఫ్రెండ్ కాల్ చేసిండు, ఫంక్షన్కి రమ్మనండి, బిర్యానీ దావత్ ఇస్తా అని చెప్పిండు అనుకుందాం. అంటే నువ్వు ఈ పాయింట్ నుంచి ఆ ఫంక్షన్ హాల్ ఏదో సమ్ పాయింట్ లొకేషన్లో ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు నువ్వేం చేసినావు, నీకు దారి తెలియదు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేసినావు, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుంటున్నావు, అంటే స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేసినావు. ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే నీ సోర్స్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ టైప్ చేయగానే నీకు ఫస్ట్ ఏం చూపిస్తుంది, సో ఈ రోడ్లో వెళ్ళినామంటే ఈ డైరెక్షన్లో నువ్వు 30 minutesలో యూ కెన్ రీచ్ టు ది డెస్టినేషన్ అంటుంది, రైట్? అంటే మనకు ఆల్టర్నేటివ్ పాత్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పాత్ అనేది 50 minutes టైంలో నువ్వు ఈ రోడ్ గుండా వెళ్ళినావంటే నువ్వు నీ ఫంక్షన్ హాల్కి రీచ్ అవుతావని చెప్పుకున్నావు అనుకో. ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రయారిటీ ఏం చూపిస్తుంది, ఇది చూపిస్తుంది. నువ్వు ఈ పాత్లో వెళ్ళినావంటే ఏమవుతుంది, 30 minutesలో యూ కెన్ రీచ్ టు ద డెస్టినేషన్. ఓకే అబ్బా, ఇక్కడ వరకు ఏముందంటే ఇప్పుడు చూడు, రేపు పొద్దుగాలన మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి అదే సేమ్ ఫంక్షన్ హాల్లోకి పార్టీ ఉంది రమ్మని చెప్పిండు. నువ్వు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేసినావు, సోర్స్ డెస్టినేషన్ ఎంటర్ చేసినావు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం డ్యూరేషన్లో హెవీ ట్రాఫిక్ ఉందనుకుందాం, రైట్? సో సిటీ అనుకుందాం, హెవీ ట్రాఫిక్ ఉందనుకుందాం. యాజ్ యూజువల్ టైం వచ్చి 30 minutes, బట్ ఆ ట్రాఫిక్ వల్ల 2 hours టైం పడుతుంది అనుకుందాం ఎక్కడి నుంచి నీ సోర్స్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఇది బెస్ట్ పాత, ఇది బెస్ట్ పాత, ఈ 50 minutes బెస్ట్ పాత్ కదా, అంటే ఇట్ ఆటోమేటిక్లీ ఫిగర్ అవుట్ ది బెస్ట్ పాత్ ఫర్ డేటా టు ట్రావెల్. ఏది, స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్. ద సేమ్ కాన్సెప్ట్ విల్ బి అప్లైడ్ ఇన్ ది నెట్వర్కింగ్ ఆల్సో. అంటే మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు ఒక పాత్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫైండ్ అవుట్ హౌ టు రీచ్ టు ది డెస్టినేషన్ వై ఆల్టర్నేటివ్ పాత్. సో నువ్వు మాన్యువల్గా చెప్పాల్సిన అవసరం లే, లైక్ ఫ్లోటిక్ స్టాటిక్ రౌటింగ్ లెక్క. అరే ఈ పాత్ కానీ ఫెయిల్ అయితే నువ్వు ఇట్లా పో, అది ఫెయిల్ అయితే నువ్వు ఇట్లా పో అని నువ్వు అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ప్రతిసారి కూర్చొని రాసుకోవాల్సిన అవసరం లేదు. దే ఆటోమేటిక్లీ అప్డేట్ ఇట్స్ రౌటింగ్ టేబుల్ బేస్డ్ ఆన్ ది దాని నైబరింగ్ రౌటర్స్ కానీ ఎంటైర్ నెట్వర్క్ కానీ అది ఆటోమేటిక్గా ఇంటెలిజెంట్గా నేర్చుకుంటుంది. నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ ఒక పాత్ ఫెయిల్ అవ్వగానే ఆటోమేటిక్గా అది పాత్ క్యాలిక్యులేషన్ చేసుకొని నెక్స్ట్ పాత్ నుంచి వెళ్ళిపోతుంది. అది నీ స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ అయినా నీ రౌటింగ్ ప్రోటోకాల్స్ అయినా ద సేమ్ థింగ్ దట్ దే విల్ డూ, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే. సో ఇంకొక మెయిన్ ఆప్షన్ ఏంటంటే స్కేలబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 1 router 2 routers అట్లా ఉన్నాయనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 branch ఆఫీసులు ఉన్నాయి, ఒక బ్రాంచ్ 1 ఉంది, సమ్వేర్ ఇంకెక్కడో బ్రాంచ్ 2 ఉంది. ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నావు, సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. సమ్వేర్ ఆఫీసు సమ్ స్విచెస్ క్రియేట్ చేసుకున్నావు, మళ్ళీ ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నావు అనుకుందాం. సో ఇక్కడ వరకు బాగుంది. ఈ 2 routerని కనెక్ట్ చేయడానికి నువ్వు స్టాటిక్ రాసినా డిఫాల్ట్ రాసినా పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రేపు నీకు అదృష్టం బాగుండి నీ బిజినెస్ ఎక్స్పాండ్ అయింది అనుకో, నీకు 2 branches బదులు 200 branches అట్లా వచ్చినాయి అనుకుందాం. సో ప్రతి బ్రాంచ్లో 1-2 routers ఉన్నాయి అనుకుందాం. అంటే ప్రతి బ్రాంచ్కి ఒకటే రౌట్ ఉంటుంది కదా, ఇట్లా అన్న పోవచ్చు, ఇట్లా అన్న పోవచ్చు, ఇట్లా అన్న పోవచ్చు, ఇట్లా ఆల్టర్నేటివ్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 200 branches ఉన్నాయి, 200 routers పెట్టుకున్నాం అనుకుందాం. ఈజ్ ఇట్ పాసిబుల్ యూ టు కాన్ఫిగర్ ది స్టాటిక్ రౌటింగ్ అట్ డిఫాల్ట్ రౌటింగ్ ప్రోటోకాల్? ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి, రైట్? అంటే యాజ్ యువర్ నెట్వర్క్ గ్రోస్ ఇన్ ఎ లార్జ్ కంపెనీ ఎగ్జాంపుల్, మాన్యువల్లీ యాడింగ్ స్టాటిక్ ఆర్ డిఫాల్ట్ రౌట్ బికమ్ ది ఇంపాసిబుల్ టాస్క్, రైట్? ఎందుకంటే ప్రతి రౌట్కి ప్రతి దారికి నువ్వు రౌటింగ్ టేబుల్ చెప్పుకుంటూ పోవాలి, అది అయ్యే పని కాదు. అర్థమవుతుందా? ఇంకొక బ్యూటీ ఆఫ్ ది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే రిడెండెన్సీ ఫెయిల్ ఓవర్. అంటే ఫెయిల్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైనమిక్ ప్రోటోకాల్స్ కెన్ డిటెక్ట్ వెన్ ఏ రౌట్ గోస్ డౌన్ అండ్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ పాత్ ఆటోమేటికలీ. నువ్వు చెప్పాలి ఈ పాత్ పోయిందరా పోయి ఈ పాత్లో బొమ్మని, ఆటోమేటికలీ దట్ విల్ అప్డేట్ ఇట్స్ అల్గారిథమ్ టు ఫైండ్ అవుట్ ది నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ పాత్ టు రీచ్ టు ది డెస్టినేషన్. అది ఎట్లా కనుక్కుంటుంది, ఏ రౌటింగ్ ప్రోటోకాల్లో ఎట్లా కనుక్కుంటుంది, దీంట్లో దేని బేస్ చేసుకొని కనుక్కుంటుంది, దీంట్లో దేని బేస్ చేసుకొని కనుక్కుంటుంది, దీంట్లో దేన్ని బేస్ చేసుకొని కనుక్కుంటుంది అనేది మన ఫర్దర్ డిస్కషన్ అండి.
రైట్. సో నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాత్ అని చెప్పుకున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సోర్స్ పాయింట్ అనుకో, ఇది డెస్టినేషన్ పాయింట్, ఇది ఒక పాత్ అని చెప్పిన. నెక్స్ట్ ఇంకొక పాత్ ఇలా ఉంది అనుకుందాం, ఒక 3 రౌటర్స్తో ఇట్లా రీచ్ అవుతుంది. ఇదేమో పాత్ 1, ఇది పాత్ 2 అనుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అయితే ఈ పాత్లో పో, ఇది ఫెయిల్ అయితే ఈ పాత్లో పోమని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే సమ్ ప్రోటోకాల్ లైక్ OSPF కెన్ షేర్ ది ట్రాఫిక్ అక్రాస్ ది మల్టిపుల్ పాత్స్ టు ప్రివెంట్ ది ఓవర్లోడింగ్ ఈ సింగిల్ లింక్, అంటే సింగిల్ పాత్ అని అనుకోండి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ట్రాఫిక్ అనేది పోతుందండి. ఇట్లా పోయినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎప్పుడైతే మనకు ట్రాఫిక్ లేదంటే నెట్వర్క్ లోడ్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఆఫ్ ది ఆపరేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. స్పీడ్ ఆఫ్ ది ఆపరేషన్ డిక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అనేది స్పీడ్గా వెళ్ళవు, గుర్తుపెట్టుకో. లేదంటే మెయిన్ పారామీటర్ మనం నెట్వర్క్లో చూసే కాన్సెప్ట్ ఏంటంటే కంజెషన్. కంజెషన్ అంటే మీనింగ్ ఏంటంటే నీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌటర్ తీసుకుందాం. రౌటర్ కెపాసిటీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ టైం పీరియడ్లో అది 10 ప్యాకెట్స్ని ప్రాసెస్ చేసి అది ఏ నెట్వర్క్కి పంపించాలో దాని రౌటింగ్ టేబుల్ చెక్ చేసుకొని 1 సెకండ్ కాలంలో ఒక 10 ప్యాకెట్లు ఫార్వర్డ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇన్కమింగ్ వచ్చిన తర్వాతే కదా అది ప్రాసెస్ చేస్తుంది. ఓకే, 10 ప్యాకెట్లు 10 కంటే తక్కువ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి పంపించేస్తుంది. అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి నీకు ఎక్కడ డిలే ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ కెపాసిటీ ఎంత, వాట్ ఈస్ అవర్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ టైం పీరియడ్కి 10 ప్యాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లోడ్ వస్తుంది కదా, ఎక్కడికి మన రౌటర్ లోపలికి లోడ్ అనేది 20 ప్యాకెట్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి కెపాసిటీ ఎంత 1 సెకండ్లో 10. 1 సెకండ్లో ఎన్ని లోడ్ వస్తుంది, ప్యాకెట్స్ 20 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ కెన్ ఓన్లీ హ్యాండిల్ ది 10 ప్యాకెట్స్, ఇట్ కెనాట్ హ్యాండిల్ ది రిమైనింగ్ 10 ప్యాకెట్స్. అప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, కంజెషన్ అని అంటాం. అంటే కంజెషన్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అనుకుంటే మనకు రైట్ ఇఫ్ లోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది కెపాసిటీ, అంటే మన కెపాసిటీ కంటే లోడ్ అనేది ఎక్కువైనప్పుడు కంజెషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంజెషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్యాకెట్ ఫ్లో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే యూ కెనాట్ డెలివర్ ది ప్యాకెట్ యాజ్ సూన్ యాజ్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ టైం పీరియడ్, రైట్. అంటే ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఈ పాత్లో ఫర్ ఎగ్జాంపుల్ కంజెషన్ ఉంది, అప్పుడు నెట్వర్క్ అనేది స్లో అవుతుంది. అది కాదని నువ్వు ఈ పాత్రలో పోయినావు అనుకో, ఏడు కూడా కంజెషన్ ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా స్లో అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఐడియా ఉంది కదా, ఐడియా ఏంది చెప్తారా? నేను ఈ పాత్ ఎందుకంటే సేమ్ డెస్టినేషన్, సోర్స్ నుంచి డెస్టినేషన్, ఇట్లా నవ్వు అంటే నా దగ్గర ఒక 100 ప్యాకెట్స్ ఉన్నప్పుడు ఇట్లా పంపించినప్పుడు కంజెషన్ అవుతుంది. ఓకే, ఈ పాత్ వద్దని ఇట్లా పంపించినా కానీ ఆ కంజెషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్లో అనేది అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక ప్లాన్ చేయొచ్చు కదా, ఎట్లా కంజెషన్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో 50 ప్యాకెట్స్ పంపిస్తా, ఇంకొక డైరెక్షన్లో 50 పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, షేరింగ్ అనేది లోడ్ అనేది షేర్ చేసుకుంటున్నాం. షేర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది, ఈ కంజెషన్ అనేది రిడ్యూస్ చేస్తాం. అంటే బర్డన్ అనేది ఒకరి మీదే కాకుండా షేర్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇది లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, మన స్టాటిక్ రౌటింగ్ డిఫాల్ట్ రౌటింగ్లో అవ్వదు, డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్లోనే అవుతుంది. అర్థమవుతుందా? ఇది జస్ట్ ఐడియా ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. సో వీల్ హ్యావ్ ది సపరేట్ క్లాస్ వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సింగ్, how to configure it, that we'll see in the future classes అండి. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెట్వర్క్స్. వెన్ యూ హ్యావ్ ది మల్టిపుల్ పాస్ లేదంటే మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ సబ్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు డైనమిక్ రౌటింగ్ సింప్లిఫైస్ ద మేనేజ్మెంట్ బై కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ ది పాసిబుల్ రౌట్స్ ఫర్ యూ. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ పాత్. అది దేని బేస్ చేసుకొని ఉండొచ్చు, ఇట్ మే బి బ్యాండ్ విత్ బేస్ చేసుకొని ఉండొచ్చు కాదు, సమ్ అదర్ పారామీటర్, రైట్. సో ఈ పాయింట్స్ కాన్సన్ట్రేషన్ మైండ్లో పెట్టుకొని మనము వీఆర్ గోయింగ్ టు ది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అండి, రైట్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే మనకు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ డిఫరెన్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ఐజీపీ అంటాడు, ఇంకొకటి ఈజీపీ అంటాడు. మళ్ళీ ఐజీపీలో మనకు 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఈజీపీలో మళ్ళీ ఒక క్లాసిఫికేషన్స్ ఉంది, దాని కింద మళ్ళీ మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనం రౌటర్లో ఇంప్లిమెంట్ చేసేటివి ఈ లాస్ట్లో ఉండేటివి. లైక్ మనం స్టాటిక్ రౌటింగ్, ఫ్లోటిక్ స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్ చేసినాం కదా, అట్లా మనకి ఇవి రౌటింగ్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే సిసిఎన్ఏ సిలబస్లో మనకి ఇప్పుడు న్యూ కరికులంలో ఏం చేసిందంటే ఓన్లీ ఓఎస్పీఎఫ్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఓఎస్పీఎఫ్లో సింగిల్ ఏరియా మల్టీ ఏరియా అని కాన్సెప్ట్ ఉంటుంది. ఓఎస్పీఎఫ్ అనేది ఓన్లీ సిసిఎన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ సింగిల్ ఏరియా అనేది కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఈ ఆర్ఐపి, ఈఐజిఆర్పి అవి పాత అంటే ఇంతకుముందు ఉండే, ఇప్పుడు సిలబస్లో అనేవి రిమూవ్ చేయడం జరిగింది. బట్ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్
ఫ్యూ క్వశ్చన్ ఫ్రమ్ ది RIP ప్రోటోకాల్, EAGRP ప్రోటోకాల్. అంటే ఫస్ట్ మనం వీటి గురించి కూడా కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత OSPF కంప్లీట్ చేద్దాం. అప్పుడు నీకు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మన అజెండా ఏంటంటే ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ని ఎందుకు సబ్పార్ట్గా డివైడ్ చేసిండు, మళ్ళీ ఒక ప్రోటోకాల్ కాకుండా మళ్ళీ ఎందుకు ఇన్ని ప్రోటోకాల్స్ వచ్చినాయి, ఏ సిచ్యువేషన్లో వచ్చినాయి, ఏ సిచ్యువేషన్లో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది పనిచేయదు, అది మనం నేర్చుకుంటే మనం స్టాటిక్లో పర్ఫెక్ట్ అయినట్టుగా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్లో కూడా పర్ఫెక్ట్ అవుతామండి. సో ఫైనల్ కన్క్లూజన్ ఈరోజు క్లాస్ ఏంటంటే డిఫాల్ట్ రౌటింగ్ అనేది తోపు. ఏ సిచ్యువేషన్లో నీ స్టబ్ రౌటర్లు కనెక్ట్ చేయడానికి, లేదంటే ఎడ్జ్ రౌటర్ని ISPకి కనెక్ట్ చేయడానికి, దట్స్ ఓకే, ఫైన్, వెల్ అండ్ గుడ్. బట్ నువ్వు మొత్తం ఇంటర్నెట్లో ఉండే అన్ని రౌటర్స్కి నేను డిఫాల్ట్ రౌటింగ్ రాస్తానంటే దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఎందుకు నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఏదో ఒక లింక్ డౌన్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ లింక్ ఫైండ్ అవుట్ చేయలేదు. ఇన్ కేస్ ఆఫ్ లింక్ అనేది ఒక లింక్ స్పీడ్ తక్కువ ఉండొచ్చు, ఇంకొక పాత్లో స్పీడ్ ఎక్కువ ఉండొచ్చు, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ ఈ పాత్లో పంపించాలనేది మనం అక్కడ డిసైడ్ చేయాలి, రైట్? సో ప్రతిదానికి రౌటింగ్ టేబుల్ మనం మాన్యువల్గా కూర్చుంటా చెప్పలేం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఇంటెలిజెంట్, రైట్? సో మనకి ఇంటెలిజెంట్ కావాలి, స్కేలబిలిటీ అయినా, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయినా, లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలనుకున్నా, ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, so we require something called as the dynamic routing protocol, right? So for that reason we are trying to learn the dynamic routing protocol, right? So video series gana meeku useful avutundani meer feel aithe, so don't forget to subscribe our channel, please do comment and like. Thank you very much guys, have a nice day.